హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. సార్ కాసేపటి క్రితమే భయ్యా సన్నీ యాదవ్కి పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది సార్. హౌ డు యూ ఫీల్? అండ్ గతంలో నాని మీద కూడా ఇట్లనే మీరు పెట్టడం, వెంటనే రియాక్ట్ అవ్వడం, అరెస్ట్ చేయడం, సారీ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ మధ్యలో మీరు అన్నట్లు ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా అంటే చాలా ఎక్కువ కావడం జరిగింది. రోజు మీరు చూస్తూనే ఉంటారు, ఏదంటే రోజు నేను పేపర్ క్లిప్పింగ్ సూసైడ్ కావడం, ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోవడం, చాలా మంది బలి అయిపోతున్నారు. ముఖ్యంగా 18 to 30 years ఉన్న బ్రాకెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బలి అయిపోతున్నారు. దానికి వాళ్ళు ఏమంటే అడిక్ట్ కావడము, తర్వాత ఫ్యామిలీ ఫీల్ అయిపోవడము, తర్వాత నష్టపోవడం అంతా జరుగుతుంది. సో దీని తోడుగా ఏమైందంటే ఇదంతా ఆన్లైన్ ఇవ్వము, ఇదంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఈ అందరు కూడా టైం ఉన్నంత ఈ యూట్యూబ్ కోసం ఫాలో చేయడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం వాళ్ళు కూడా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి, వాళ్ళు ఏదో సామాజిక పైన లేదంటే కొంతమంది ఏదో వాళ్ళ నచ్చిన ఇష్యూస్ పైన వాళ్ళు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ అదర్వైజ్ ప్రమోటింగ్ వన్ అన్ఎథికల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ ఈజ్ నాట్ డన్. సో అందుకు మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఈ మధ్యలో మన వైజాగ్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. మన అక్కడ ఉన్న సిపి గారు బాగ్జీ సార్ కూడా అరెస్ట్ చేశారు. ఈయన కూడా మనకు మన ఎస్పీ సంతృప్తి, సూర్యపేట ఎస్పీ, మన ఎస్పీ నర్సింగ్, సో వాళ్ళు కూడా అక్కడ కేసు కట్టడం జరిగింది. సో ఏపీ డీజీ గారికి, మన తెలంగాణ డీజీ గారు కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనము ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పిచ్చి విడుదల ఇదంతా వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు, మనం ఏం చెప్తే మా ఫాలోవర్స్ ఉంటారనే ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు. అట్లీస్ట్ వాళ్ళు తెలిసి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. మీరు ఒక అడ్డు దాటితే అనేది చాలా క్లియర్గా ఒక మెసేజ్ కూడా జరిగింది. మీ ద్వారా అందరికీ కోరుతున్నాను, మీరు ఒక మంచి కార్యక్రమానికి సమాజం కోసము, దేశ కోసము ఏమాదుకుంటే కార్యక్రమం అలాంటివి ప్రమోట్ చేయాలి. కానీ ఇలాంటి అన్ఎథికల్ బిజినెస్ని చేయడం, మీరేదో మంచి వాళ్ళని చెప్పి మీకు ఫాలో చేసినప్పుడు ఇది కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది బాధ్యత మీకు ఈక్వల్గా ఉంది. సో అందుకు అలాంటి ప్రమోట్ చేయకుండా, అదేవిధంగా యూత్ కూడా, పబ్లిక్ కూడా, ఎవరు కూడా ఈ ఆన్లైన్ పెట్టేసి ఏదో డబ్బులు వస్తుంది, నాకు మంచి డబ్బులు వస్తుంది చెప్పి అనుకోవద్దు. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు. సో కష్టపడితేనే డబ్బులు వస్తావు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నావు. అక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు అదే టైం వేరే చేస్తే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ చేసినా ఈ యాడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు, ఆ తర్వాత మళ్ళీ ఈ యాడ్స్ కూడా. మరి యాడ్స్ని ఎట్లా కట్టడి చేయొచ్చు ఏంటి? బికాస్ ఇట్స్ బిజినెస్ థింగ్ ప్రమోట్. మనము యాజ్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. చేయవద్దని చెప్పి మనం అనుకోవాలి. అట్లే సమాజంలో చాలా జరుగుతుంది. మనం అన్నింటి జోలికి పోవం కదా. ఇక్కడ కూడా మనం అదే ఒక కంట్రోల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. వేరే వాళ్ళతో చెప్పాలి. లేదంటే ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్టాప్ చేసే విధంగా మీరు మీ స్మార్ట్ ఫోన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు అర్థం. లేదంటే మీరు వాళ్ళు వస్తూనే ఉంటారని చెప్పి మనం కూడా ఏదో ఒక టెస్ట్ చేశారని చెప్తే మీరు ఆ ఒక విష చక్రంలో సెట్ అయిపోతారు. ఒకసారి ఆ విష చక్రంలో పోతే బయట రాలేదు. మీరు ఈ మధ్యలో మీకు అందరికి తెలిసి లోన్ యాప్ ఒకటి వచ్చింది. మీరు డబ్బులు తక్కువ అయితే మీరు ఇక్కడ 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను. అదే ఒక మళ్ళీ అది ఒక హెరాస్మెంట్ లైన్ ఒక సపరేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ బెట్టింగ్ ద్వారా హెరాస్మెంట్, ఇది కూడా హెరాస్మెంట్. చాలా మంది చనిపోయింది కూడా. విశాఖ కర్ణాటకలో అంటా ఉంటాం, మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది. సో చాలా చోట్ల ఈ లోన్ యాప్స్ కూడా చాలా నష్టపోతున్నారు. ప్లస్ అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నష్టపోతున్నారు. కానీ లేట్ అయింది అనుకుంటున్నారా సార్ భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడం? ఎందుకంటే 1 month క్రితమే ఇది పెద్ద అంటే కొంచెం రచ్చ అయింది. అయినా సరే ఏం చేస్తారో చేసుకోండి, నేను చేస్తాను, ఇట్లా కూడా మాట్లాడింది కదా సార్. పని చేస్తుంది. ఎవరు చెప్పిన చట్టం ఖచ్చితం లేరు కదా. ఎవరో ఒకరు మనం కూడా చట్టము మూవ్ కావాలంటే కొన్ని సందర్భాలు మనము రావాల్సి వస్తుంది. ఇటు టైం ఆసనం అయింది, అప్పుడేమో ఆనకాయింది, దీనికి అయింది. సో ఇంకా వేరే వాళ్ళు కూడా టైం వస్తుంది. సో ఎవరు కూడా అనుకోవద్దు, మీరు మంచి కోసం వాడండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు సార్. ఇంకెవరు కూడా చెయ్యరు అనుకుంటున్నారా? అంటే నాకు ఈ ట్రెండ్ లాస్ట్ 15-20 days మీరు అన్నట్టు కొంచెం ట్రెండ్ తగ్గిందని చెప్పి మనం వాళ్ళు చెప్తున్నారు. Let us hope that good sense prevail on all of them and that they don't promote such unethical businesses. Yes sir. Thank you sir. బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మన రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్రంలో అసలు పర్మిషనే లేదు బెట్టింగ్ యాప్స్కి. అట్లా ఆడడానికి లేదు, అది నేరం, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు హాట్ టాపిక్ ఆర్ ట్రెండింగ్ టాపిక్ ఇదే అనమాట. మీకు ఇప్పటికే స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది. బికాజ్ నేను మాట్లాడుతుంది భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించే. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా
భయ్యా సన్నీ యాదవ్ ఈయన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి యాజ్ ఎ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ప్రమోట్ చేయడం ఇప్పుడు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈయన మీద కేసు అయితే నమోదైంది. అండ్ దట్టు ఇప్పుడు ఎనీ మూమెంట్ ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్ కావచ్చు, వీళ్ళని చూసి వీళ్ళకి చాలామంది వేలల్లో లక్షలల్లో ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ప్రభావితమై ఇట్లా బెట్టింగ్ యాప్స్లో అరే మా అన్ననే పెట్టిండు కదా పైసలు, ఈయనకు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చినాయా, ఇట్లా 1000 రూపాయలు పెడితే 10,000 వచ్చినాయా అని టెంప్ట్ అయిపోయి చాలామంది యువత ఇట్లా బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు కూడా పైసలు పెట్టి పోగొట్టుకున్న పరిస్థితి, చాలామంది చనిపోయిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో ఇది చట్టరీత్యా నేరం, దీనికి అసలు ప్రమోట్ చేయడానికే లేనే లేదు అన్న టైంలో ఇప్పుడు ఈయన ప్రమోట్ చేయడమే కాదు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే కూడా ఇంకో యూట్యూబర్ ఈయనను క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయనను క్వశ్చన్ చేస్తే కూడా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఈయన ఫాలోవర్స్ కావచ్చు, కొంతమంది వాళ్ళు ఆయనను ట్రోల్ చేసిండ్రు. అసలు నీకేం సంబంధం, నీకేమవుతుంది, మేం సంపాదిస్తే నీకేమన్నా అవుతుందా, ఇట్లా ఈ అంటే ఎవరైతే ప్రమోషన్ చెయ్యొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరేమైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ట్రోల్ చేసిన పరిస్థితి. యా ఆల్ రైట్, అసలు కేసు ఏంది, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు, అరెస్ట్ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. సూర్యాపేట డిఎస్పి రవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ కేసుని అంతా కూడా సారే చూస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దీని మీద యాక్చువల్లీ ఇది మాట్లాడింది ఎవరు అని అంటే, ఈ ప్రమోషన్ చేస్తున్నారు ఇట్లా అని లోకల్ నాని బాయ్ ఉన్నాడు కదా, ఆయన మీద కూడా లాస్ట్ టైం సజ్జనార్ గారు రెస్పాండ్ అవ్వడం, వీసీ సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి కూడా నిన్న మనం ఆయన రెస్పాన్స్ని తీసుకోవడం జరిగింది. ఆయన కూడా అదే చెప్పిండు, ఇది చట్టరీత్యా నేరం, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇది లేనే లేదు, అయినా సరే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రభావితం చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు, అయినా సరే వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సజ్జనార్ సార్ ఎప్పుడైతే మనతో పాటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి కేసు డీల్ చేస్తున్నటువంటి సూర్యాపేట డిఎస్పీ గారు రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేసు గురించి మీరే డీల్ చేస్తున్నారు కాబట్టి అసలు ఈ కేసు ఏంటి సార్, అండ్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు? అది ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ చేస్తుందమ్మా. అది ఈ బెట్టింగ్ యాప్స్ అతను ప్రమోట్ చేస్తుండ్రు, యూత్ ని చెడగొడుతుండని దాని మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ నెల 5th రోజు. అతడు 2-3 యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. దానికి మనం యూట్యూబ్ లో అది అతను పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం కేసు చేయడం జరిగింది. అతను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నూతన్కల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను బైక్ రైడర్ కూడా. ఇతనికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ బేస్ చేసుకొని యూత్ ని చెడగొడుతుందో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఓకే సార్, ఏ సెక్షన్ల మీద కేసు రిజిస్టర్ అయింది ఈయన మీద? సెక్షన్ 1 Clause 2 A18 Clause 2 Clause 4 Part 6 with 61 BNS. అదేవిధంగా ఐటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఆఫెన్స్ కాబట్టి సెక్షన్స్ అన్ని వచ్చాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు సన్నీ యాదవ్ ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం మనం ఈ కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి అతని ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉంది. ఒక 3 టీమ్స్ మాత్రం అతని కోసం తిరుగుతున్నాయి. 5th రోజు నుంచి అతను అబ్స్కాండింగ్ ఉండండి. 5th నుంచి. అచ్చా, ఓకే సార్. వాళ్ళ ఫ్యామిలీ అదే సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఇల్లు కానీ ఎక్కడ ఏంటి అక్కడికి కూడా వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసిరా సార్? వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్ మదర్ నూతన్కల్ హెడ్ క్వార్టర్ లో ఉంటారు, మండల హెడ్ క్వార్టర్ లో ఉంటారు. వాళ్ళని కూడా అడగడం జరిగింది. 3 months నుంచి మాకు కాంటాక్టర్ లేరని చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. సార్ ఇప్పుడు సన్నీ యాదవ్ ప్రమోట్ చేసిన ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో సార్,
దానివల్ల ప్రభావితమై ఎవరైనా ఇట్లనే అప్పులు చేసో లేకపోతే ఇలా ఆడో పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మనకైతే ఎవరు అప్రోచ్ కాలేదమ్మా. అది ప్రమోట్ చేయడమే అఫెన్స్ కాబట్టి మనం ఫస్ట్ అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని వల్ల పోగొట్టుకున్న వాళ్ళు